అంటే డాక్టర్ బయట వాళ్ళ ఫ్యామిలీకే చెప్పి ఉండరు కదా ఇద్దరు మగ పిల్లలని, మీరు ఎలా అనుకుంటున్నారు? మా సిక్స్త్ సెన్స్ చదువుతుంది అలాగా. ఏంటంటే ఇంత ముందులా దిల్ రాజు గారికి సెకండ్ వైఫ్ వచ్చింది కదా ఆ మేడం ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు కూడా చెప్పాను నేను, బాబు పుడతాడని. అలాగే ఆమెకు కూడా బాబే పుట్టాడు. అలాగే ఇప్పుడు ఉపాసన మేడం గారికి ఇద్దరు అబ్బాయిలే పుడుతున్నారు, అబ్బాయిలే వస్తున్నారు. ఎందుకంటే కొందరు నోటికి వచ్చినట్టు వాగారు. ఆయన ఏదో అంటే వీళ్ళకేదో దోలా దురద ఉండి మాట్లాడారు అనమాట. అది మొత్తం ఇప్పుడు తిరుగుతుంది. నేను కూడా వెయిటింగ్, రేపు పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి వెయిటింగ్. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ మెగా వారసులు వచ్చారని ఎప్పుడు చెప్తారా అని వెయిటింగ్లో ఉన్నాను అనమాట. నేను కూడా రేపు పొద్దున్నే మంచిగా గుడికి వెళ్ళి దేవుని కోరుకుంటాను. ప్రస్తుతానికి అభిమానం చిరంజీవి గారు అంటే అభిమానం కాదు, ఆయన నేను పుట్టక ముందులే హీరో అయ్యాడు. ఆయన 47 సంవత్సరాల్లో 48 సంవత్సరాల్లో అంట హీరో. అదంతా బచ్చా నేను చూస్తే. కానీ ఏంటంటే ఒకప్పుడు అతను పడ్డ కష్టం, అతను ఎదుగుడు, అతను ఉన్నటువంటి స్థాయి, వీళ్ళకన్నిటికీ కూడా అతని మీద చాలా రాళ్ళేశారు, రప్పలేశారు, కుటుంబం మీద చాలా మాటలన్నారు. వీళ్ళకన్నిటికీ సమాధానాలు అందరికీ చెప్తారనమాట. మీరంతా డెఫినెట్ గా ట్విన్స్ బాయ్స్ అని చూస్తున్నారు కదా, సో నిజంగా హ్యాపీగా మంచిగా జరగాలని బాబులే పుడతారు. వెయిటింగ్ ఎప్పుడు మెగా వారసులు వస్తున్నారా రేపొద్దున్నే అని.